కార్మికులు చేస్తున్న ఈ రిలే నిరాహార దీక్ష 1545వ రోజు. దాంట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మొత్తం కాంగ్రెస్ పార్టీ వీళ్ళకు మద్దతు పలుకుతూ ఈరోజు ఇక్కడ 11 గంటల నుంచి 3 గంటల వరకు నేను కూడా వాళ్ళతో పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీళ్ళు ఇక్కడే ఇదే ప్రదేశంలో టెంట్లు మారుస్తున్నారు తప్పితే వీళ్ళ అజెండా మార్చలేదు. ఏ రోజైతే వైజాగ్ స్టీలు ప్రైవేటీకరణ చేయటానికి కేంద్రం సుముఖంగా ఉంది అని ప్రకటించిందో జనవరి 2021లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1545 రోజులుగా ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అంటూ ఇక్కడే కూర్చొని కనీసం రోజుకు 30-40 మంది అయినా సరే వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇన్ని రోజులుగా 1545 రోజులుగా ఒకటే దీక్ష. ఎన్ని అడ్డంకులు వచ్చినా బెదరకుండా, కేసులు పెట్టినా లొంగకుండా ఒకటే ఫోకస్ తో ఇన్ని రోజులుగా చేస్తున్నారు అంటే ఎంత బలంగా, ఎంత దృఢ నిశ్చయంతో వీళ్ళు చేస్తున్నారో పాలకులకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. 2014లో మన రాష్ట్రం ఏర్పడితే అప్పటి నుంచి అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు. అదేమిటో కానీ 2014 వరకు బ్రహ్మాండంగా నడిచిన విశాఖపట్నం స్టీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోంచి దిగిపోయిన వెంటనే, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖ స్టీలుకు కష్టాలు మొదలైంది. కారణం వెతకాల్సిన అవసరం లేదు. కారణం చాలా సింపుల్. మోడీ ప్రభుత్వం అదానీ లాంటి వాళ్ళకు మేలు చేయాలి, దేశంలో ఉన్న ఎంతో మంది కాంగ్రెస్ ప్రధానమంత్రులు స్థాపించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయాలి, దాని ద్వారా బీజేపీకి సంబంధించిన అదానీ లాంటి వాళ్ళకి మేలు చేయాలి. ఈ ఒక్క కారణం చేత అప్పటి వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖ స్టీలు. అప్పటి నుంచే కష్టాలు మొదలైంది. అన్నిటికీ బరి తెగించి బీజేపీ, మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం, ఆంధ్రుల గర్వకారణం. ఎంతో మంది త్యాగాల వల్ల కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని బీజేపీ నిస్సిగ్గుగా ప్రైవేటైజ్ చేస్తామని జనవరి 2021న ప్రకటించడం జరిగింది. దాంతో మొదలైన వీళ్ళ నిరసన ఈ రోజుల వరకు కొనసాగుతూనే ఉంది. ఇంతకాలం వీళ్ళు పడిన కష్టం ఒకటి అయితే, 6 నెలలుగా వీళ్ళు పడుతున్న కష్టం ఇంకొక ఎత్తు. అకారణంగా ఒకప్పుడు 34,000 మంది ఉద్యోగస్తులు ఉండి 7.5 మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి చేసిన ఈ వైజాగ్ స్టీల్ సంబంధించి ఇంత మెగ్నిఫిసెంట్ ప్రాజెక్ట్ గా, ఇంత వైభవంగా పనిచేస్తే ఈరోజు కేవలం
23,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. దాంట్లో దాదాపు 11,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 14,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. వాళ్ళల్లో పోయిన సెప్టెంబర్లో 5,000 మందిని దాదాపుగా కారణం లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీఇన్స్టేట్ చేసుకోకపోతే నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే వాళ్ళని వెంటనే రీఇన్స్టేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కుట్రను పన్నుతున్నారు. మళ్ళీ విశాఖ స్టీలుని నిర్వీర్యం చేయడానికి ఇక్కడ నిరుద్యోగులను తొలగించే కుట్ర జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ మనిషి అదాని, పక్కనే గంగవరం పోర్టు ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి కూడా రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ప్రభుత్వం చేతిలోకి మళ్ళీ 30 సంవత్సరాలకి రావాలి అన్న ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి గారు పని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న 10%ని కాస్త కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి ఇచ్చేయడం జరిగింది. 9,000 కోట్లు విలువ చేసే అదాని పాలైంది. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదాని పోర్టు బాధితులు 600 మంది లోకల్స్ ను తీసేశారు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. మాకు అన్యాయం జరిగింది, జట్టి కట్టిస్తామన్నారు, కాంపెన్సేషన్ ఇస్తామన్నారు అని ఇప్పటి వరకు ఇక్కడ చెప్పిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే అదానికి గంగవరం పోర్టుతో పాటి ఈ ప్లాంట్కు సంబంధించి నా భూములు అడ్జసెంట్ గా ఉంటాయి కాబట్టి ఈ ప్లాంట్ను మొత్తానికే నిర్వీర్యం చేసి ఈ ప్లాంట్ను కూడా అదాని లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టాలన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా. ఇంత భయంకరమైన కుట్ర జరుగుతుంది కాబట్టే ఈ ఎంప్లాయీస్ ని తొలగించుకుంటూ పోతే వీళ్ళ ప్రెషర్ తగ్గితే ఏదో ఒక రోజు అదాని లాంటి వాళ్ళకు అమ్మేయొచ్చు దీన్ని అన్నది బీజేపీ అజెండా. దూరంలో లేదు. ఒకప్పుడు హిందుస్థాన్ జింక్ అని ఇక్కడ ఒక కంపెనీ ఉండేది. ఆ హిందుస్థాన్ జింక్ అనే కంపెనీ ఇలాగే లాస్ మేకింగ్ కంపెనీని గా చేసి దాని తర్వాత వేదాంత అనే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. ఆ తర్వాత వేదాంత ఆ కంపెనీని నడపలేదు కదా, మొత్తం ఉద్యోగస్తులని పీకి పడేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఆ భూములతో. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్ భూములతో కూడా. ఎందుకంటే దాదాపు 23,000 ఎకరాలు విశాఖ స్టీల్కు ఓనర్షిప్ లో ఉన్నాయి. దాని విలువ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు. కేవలం వాటి మీద కన్ను పడింది కాబట్టే బీజేపీ సర్కార్ ఈ కుట్రలు అన్నీ చేస్తుంది. బ్రహ్మాండంగా నడిచే కంపెనీ, బ్రహ్మాండంగా నడిచే ప్రాజెక్టు. దీనికి ఇప్పుడు ఎన్ఎండిసి నుంచి సప్లై చేసే రా మెటీరియల్ అయితేనేమి, పవర్ సప్లైకి కావాల్సిన బొగ్గు అయితేనేమి, లాజిస్టిక్స్ పరంగా ట్రాన్స్పోర్టేషన్ కావాల్సిన కాస్ట్ అయితేనేమి అన్నీ పెరిగిపోయినాయి, పెంచేశారు. నిజం చెప్పాలంటే ఒక్కొక్కటిగా టార్గెటెడ్గా ఫోకస్డ్గా వైజాగ్ స్టీల్ని హ్యాండిక్యాప్ చేయడానికే ఒక్కొక్క ఆర్గన్ని తీసేసుకుంటూ పోతే మొత్తానికే మెల్లగా ఆక్సిజన్ని తీసేస్తే, సైలెంట్ కిల్లింగ్ని చేస్తే ఆఖరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నదే బీజేపీ ప్రభుత్వం అజెండా లాగా కనిపిస్తుంది. లేకపోతే అసలు ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్కు సంబంధించి 60% ప్రొడక్షన్ కాస్ట్ రా మెటీరియల్ అయితే కేవలం 8.5% ప్రొడక్షన్ కాస్ట్ మాత్రమే మ్యాన్ పవర్. మరి అలాంటిది మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి అనుకుంటే మీరు రా మెటీరియల్ కాస్ట్ తగ్గిస్తారా? 10 రూపాయలు 15 రూపాయలు? లేకపోతే మ్యాన్ పవర్, ఉన్న మ్యాన్ పవర్ను కూడా తీసేసుకుంటూ పోతారా? ఒకవైపేమో
మేము దీన్ని 7 మిలియన్ టన్స్ కు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఇంకో వైపు ఏమో ఉన్న వాళ్ళను కూడా తీసేస్తున్నారు. ఎలా నమ్మటం మీ మాటలు? అసలు నిజమేది అబద్ధమేది? ఒక మనిషి ఏమో మేము ప్రైవేటైజ్ చేయము అంటారు, ఇంకో మనిషి ఏమో లేదు ప్రైవేటైజ్ 2021లో చేయాలనే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది అని మళ్ళీ ఇంకొకరు అంటారు. ఒక నాయకుడేమో ఒకలాగా మాట్లాడతారు, ఇంకో నాయకుడు ఎలక్షన్లు వస్తే ఇంకోలాగా మాట్లాడతారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే ఇక్కడ వేల మంది బ్రతుకుతున్నారు. ఇంతమంది కార్మికులే కాదు, కనీసం ఈ 25,000 మంది కార్మికులు అనుకున్నా కూడా ఇండైరెక్ట్ గా దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు 1,00,000 మంది అయినా ఉంటారు. అంటే వాళ్ళ కుటుంబాలు అందరూ వేసుకుంటే కనీసం ఆధారపడి బ్రతుకుతున్నారు. వీళ్ళందరూ ఏమైపోవాలి? అసలు ఇంతమంది ఇటీవల కాలంలో 6 నెలల్లోనే కేవలం 6 నెలల్లోనే ఒక అజెండాగా పెట్టుకొని 2,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తొలగించడం జరిగింది. కారణం ఏమిటి అంటే కేంద్రం నిధులు ఇస్తుందంట, ఆ నిధులు ఇవ్వడానికి కండిషను కార్మికులను తొలగించాలి అని. 5,000 మందిని అయినా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను తీసేస్తారట, 2,000 మంది అయినా పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా తీసేస్తారట. అప్పుడైతేనే కేంద్రం నిధులు ఇస్తుందట. ఇది వరకు కేంద్రం ప్రకటించిన ప్రకారం 11,000 కోట్ల నిధులు ఇస్తామని చెప్పారు. దాంట్లో 8,500 కోట్ల రూపాయలేమో ఇచ్చినట్టున్నారు. ఆ ఇచ్చింది కూడా ఒక చేత్తో ఇచ్చారు, ఒక చేత్తో తీసుకున్నారు. 8,500 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కంపెనీ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు. వెంటనే అప్పులు తీర్చడానికని ఇంకో చేత్తో తీసేసుకున్నారు. జిఎస్టీ కని ఇంకొక 500 కోట్లు తీసేసుకున్నారు. ఒక చేత్తో వచ్చింది, ఒక చేత్తో పోయింది. ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే, దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా, లేకపోతే రా మెటీరియల్ కో, లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో, లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా, లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా? ఏమొచ్చింది? మీరు ఇచ్చిన 11,000 కోట్లు ఎవరిని ఉద్ధరించింది? 11,000 కోట్లలో 8,500 కోట్లు అప్పులు తీర్చారట, ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉందట. దానికి కండిషన్లు పెట్టారట, ఇంతమంది ఎంప్లాయీస్ ని తీసేస్తేనే ఆ 3,500 కోట్లు ఇస్తారట. అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది? మళ్ళీ అప్పులకే పోతుంది. అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్ కి? ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు. నిజానికి అప్పులైంది దీని ఎక్స్పాన్షన్ కోసం, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు. అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఎక్స్పాన్షన్ అయినా, ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే. అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు. మరి ఈ కంపెనీకి మిగిలింది ఏమిటి? ఈ ప్రాజెక్టుకు వచ్చింది ఏమిటి? ఈ ఎంప్లాయీస్కి ఒరిగింది ఏమిటి? పాలకులు ఆలోచన చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఇంతమందిని 2,000 మందిని గత 6 నెలల్లో 2,000 మందిని తొలగించడం జరిగింది. ఇది చాలా చాలా అన్యాయం అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 2,000 మందిని తొలగించింది. రాబోయే 3 నెలల్లో ఇంకో 3,000 మందిని తొలగిస్తారట. అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా 2,000 మందిని తీసేస్తారట. ఎవరికి న్యాయం చేస్తున్నారు? అసలు పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఉన్నది ఎందుకు? ఇంతమంది ఎంప్లాయీస్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, ఇంతమందికి మేలు చేయడానికే కదా. ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఇది. అసలు ఇంత అద్భుతమైన స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడా లేదు అని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. వీళ్ళు ప్రొడ్యూస్ చేసే స్టీల్ అంత క్వాలిటీగా ఉంటుందని చెప్తున్నారు. చంద్రబాబు గారైనా కూడా పక్కన మిట్టల్ వాళ్ళ దానికి అన్ని పర్మిషన్లు ఇచ్చారు అని మోడీ గారిని మొన్న సభలో పొగిడారే. మరి అలాంటప్పుడు పక్కనే ఉన్న వైజాగ్ స్టీల్ ని మీరు ప్రైవేటైజ్ చెయ్యరు అన్న గ్యారంటీ ఇవ్వండి అని మోడీ గారు అని అదే సభలో ఎందుకు అడగలేకపోయారు? అందరూ అక్కడే ఉన్నారు కదా, వైజాగ్ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి మీకు కనిపించలేదా? వైజాగ్ స్టీల్ డిమాండ్ లేదా? సేల్లో కలపాలని, క్యాప్టివ్ మైన్ కావాలని, ఇక్కడ ఎంప్లాయీస్ని ఆదుకోవాలని. మీకు కాదా ఓట్లేసింది ఇక్కడ ప్రజలు? ఇక్కడ ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళే కదా. మరి ఆ మాత్రం బాధ్యత లేదా మీకు ప్రజల పట్ల?
మళ్ళీ చెప్తున్నాం, ఇది చాలా చాలా అమానుషం. ఇంతమందిని తొలగించడం చాలా అమానుషం, చాలా అన్యాయం. ఇది వరకు కూడా చెప్పాము, కాంగ్రెస్ పార్టీ ఈ కార్మికుల పక్షాన నిలబడుతుంది, వైజాగ్ స్టీల్ పక్షాన నిలబడుతుంది అని ఇది వరకు కూడా చెప్పాము. మళ్ళీ చెప్తున్నాము, వైజాగ్ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మా ప్రాణాలు పెట్టైనా సరే వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. వైజాగ్ స్టీల్ ను స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ని ఆదుకోవడమే కాకుండా, వైజాగ్ స్టీల్ ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా, వైజాగ్ స్టీల్ క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేశారు. దురదృష్టం వద్దు వెళ్ళిపోయారు కాబట్టి అన్ని ఆగిపోయాయి. కానీ నిజానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, లేకపోతే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చున్నా వైజాగ్ స్టీల్ కు ఈ స్థితి పట్టేది కాదు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రాజెక్ట్ ఇది వైజాగ్ స్టీల్. మళ్ళీ చెప్తున్నాం, ఈ వైజాగ్ స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈరోజు మద్దతు ఇస్తున్నారు మోడీ గారికి. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, 10 సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు, ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈరోజు అందరూ ఎంపీలు ఏ పార్టీ అయినా సరే, ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? మనకి ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు? మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గాని సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే, ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. మళ్ళీ హెచ్చరిస్తున్నాం, తీసేసిన వాళ్ళందరినీ కూడా, ఏ 2000 మందిని తీసేశారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 3000 మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. తీయటానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఈ 20వ తేదీన ఈ కార్మికులందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు. వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం, వైజాగ్ స్టీలును కాపాడటం కోసం సేల్లోన కలపాలి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు, వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి, అడిషనల్ గా ఉద్యోగాల నుంచి తీసే వాళ్ళను తొలగించడానికి వీల్లేదు అన్న డిమాండ్స్ తో వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు. 20వ తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు ప్రకటిస్తుంది. ఈ సమ్మె విజయవంతం కావాలి. 20వ తేదీ వాళ్ళు సమ్మెకు దిగుతానంటున్నది. ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతాము అంటున్నారు. మేము కూడా హెచ్చరిస్తున్నాం, వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే, వాళ్ళు 20వ తేదీన డేట్ ఇచ్చారు, 22,000 మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే, వాళ్ళకు కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇవ్వకపోతే 21వ తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తుంది. నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు, 8,000 పైగా కుటుంబాలు ఉన్నారు. వాళ్ళలో కనీసం 4,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు మీరు మనుషుల కిందికి రారు. మీ గుండెలో, మీ ఒంట్లో ఉన్నది గుండో, మరి ఛాతిలో ఉన్నది గుండో రాయో మీరే తేల్చుకోండి. మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం. 20వ తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు. వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆమరణ నిరాహార దీక్ష ఇక్కడే ఉంటుందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
Congress party in the Congress party. This fast began because in 2021 January, the BJP party said that this project, the Vizag Steel, is going to be privatized, and that's a decision of the government of India. Since then, these people are on a fast every single day. At least a few employees, 50 to 60 employees at least, come gather here and fast every single day. And this fight has been going on since more than 4 years. And if all this fight is going on one side, on the other side, the central government in the past 6 months has dared to remove the jobs of more than 2,000 employees. While these employees work for mere salaries of 17,000, 20,000 rupees, the management has been heartless. The Ministry of Steel has been heartless. The Prime Minister Modi has been heartless in not only trying to save this, but deliberately trying to remove all oxygen from this plant so that he can eventually privatize this and give it away to the people like Adani. As the President of the Congress Party, I am here today to warn the government that if all these 2,000 people that were removed from their jobs from Vizag Steel, if they are not reinstated by the 20th of this month, the Congress Party chief in Andhra Pradesh is going to go on an indefinite hunger strike right from this place. Thank you. కాంగ్రెస్